వచ్చు. ఎందుకంటే గత దాదాపు నెల రోజుల క్రితమే ఆయనని ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. ఢిల్లీ పెద్దలతో కల్పించి మాట్లాడడం జరిగింది. ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. మరి అష్యూరెన్స్ సంగతి ఏంటి, ఇచ్చిన హామీలు ఏంటి? ఒకటే చెప్తున్నారు ముందు నుంచి, గత 20 మాసాల నుంచి నాకు ప్రాధాన్యత లేదు, పట్టించుకున్నవాడు ఎవరు లేడు. నేను 40 సంవత్సరాలకు పైగా ఇంత రాజకీయంగా సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీకి. చంద్రశేఖర్ అది కోసం ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం ఇంకా చెప్పంటే లేటెస్ట్గా ఆయన ఒక స్టేట్మెంట్స్ చేయడం జరిగింది జీవన్ రెడ్డి. అసలు జీవన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ ఏంటి ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాకు కూడా బాధతో ఉండి మాట్లాడే వారు కూడా బాధతో ఉంటారు. ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడ బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరోభిలాషులు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమం చేస్తా కదా, చేయడానికి కొరికే కదా. ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పింది, రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. ఐ గేవ్ లెటర్ ఆల్సో, అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత రైట్, అది రాజీనామా చేస్తాను, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను, ముందు చూద్దాం మిగతా అన్నింటి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, నిన్న మీరు అన్నట్టుగా దుద్దుల చంద్రబాబుతో పాటు అంటే మిగిలిన మంత్రులు కూడా వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్న అంటే ఫోన్లో కూడా కాన్వర్సేషన్ జరుగుతుంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇప్పుడు ఏమైనా ఆఫర్ ఇచ్చే ప్రయత్నం లేకపోతే కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఆ రోజు 25th చర్చించడానికి కారణం ఏంటంటే పార్టీ ప్రకటించబోతున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఇక తెగదింపులు క్లియర్గా కనిపిస్తోంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఆయనకి కన్ఫర్మేషన్ వచ్చింది, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేకపోతే బీజేపీ నుంచి ఏమైనా ఆఫర్స్ రావడం జరిగిందా? మాక్సిమం బీఆర్ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఖచ్చితంగా సచిన్, ఇటీవల కాలంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ తో మంతనాలు జరిగాయి, చంద్రశేఖర్ రావు కేసీఆర్ తో సైతం మాట్లాడడం జరిగింది అనేటువంటి సమాచారం ఉంటుంది. దీని మీద ఇంకా జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో క్లారిటీ ఇవ్వలేదు. చూద్దాం బాబు, ఇప్పుడే చెప్తాను అనేటువంటి స్టైల్లో ఆయన మాట్లాడుతున్నారు. అయితే పక్కగా కేటీఆర్, హరీష్ లు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది 25 తర్వాత. ముందుగా ఉన్న పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మన పార్టీలోకి ఆహ్వానిద్దాం అనేటువంటి, ఇన్వైట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతోని ధోరణితోని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తగిన ప్రాధాన్యత ఇస్తాము, సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇద్దాము అనేటువంటి కోణంలో ఆలోచన ఒకటి. రెండవది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 33% రిజర్వేషన్ వచ్చినటువంటి క్రమంలో చిన్న కోడలు చెరిస్పా రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిలో భాగంగా అత్యంత గౌరవము, ప్రాధాన్యత, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి, మీ గౌరవానికి భంగం కలగకుండా చూసేటువంటి పూచి మాది అనేటువంటి అష్యూరెన్స్ వచ్చినటువంటి క్రమంలోనే బీఆర్ఎస్ వైపు కు ఆయన అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం గతంలో సైతం మాట్లాడుకున్నాం, ఏప్రిల్ 5వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా పక్కా సమాచారం అంటుంది. దీనిలో భాగంగానే ముందుగా 25వ తేదీ అన్నాం మనం. 25వ తేదీన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయులతో అందరితో కలిసి మాట్లాడి మంతనాలు జరుపుతారు. ఇదంతా కూడా ఒక ప్రక్రియలో భాగంగా ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నారు జీవన్ రెడ్డి. రాజకీయంగా నా అడుగులు ఎటువైపు బాగుంటుంది అనేటువంటి కోణంలో అత్యధిక ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల యొక్క ఆశీస్సులు నాకు కావాలి, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మార్గదర్శకం నాకు కావాలి అనేటువంటి కోణంతోనే ఆయన విజ్ఞప్తి చేస్తూ లెటర్ విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 25న ఒక డెసిషన్ తీసుకుంటారు, రిజైన్ చేస్తారు. ముందుగా రిజైన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ వైపు కి అత్యధికంగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అయితే 2 ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీలో ఇన్ని సంవత్సరాలు, 43 సంవత్సరాల పైగా సేవలు అందించాను, అయినా ఒకసారి ఓడిపోయాను. నాకు సమాచారం ఏమీ ఇవ్వకుండానే నా స్థానంలో నా ప్రత్యర్థిని ఆయనకి తగిన గుర్తింపు ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని తానే జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల జిల్లాలో రాజకీయాన్ని శాసించే స్థితికి నా శత్రువు వచ్చాడనేదే తీవ్రమైనటువంటి ఆవేదన, మనోవేదన జీవన్ రెడ్డి విషయంలో. దీనిలో భాగంగా ఇలాంటి ఇష్యూస్ నేను ఎవరికైనా చెప్పాలంటే ఢిల్లీ పెద్దలు దొరకరు, ఇక్కడ వాళ్ళకి చెప్పేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు.
మీనాక్షి నటరాజన్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇలాంటి బడా నేతలతో మాట్లాడు మంతనాలు జరిపేటువంటి అవకాశాలు లేవు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశాలు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నాకు తగిన ప్రాధాన్యత ఇస్తుందా, భారతీయ జనతా పార్టీలో వస్తే మైనార్టీలతో ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉంటది, ఎట్లా ఉండబోతుంది, ముందు నుంచి కూడా మైనార్టీలే అండదండలు జగిత్యాల్లో నాకు అందించారనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపుకు వెళ్తారా, లేదంటే వేరే ఇంటర్నల్ గా సైతం సచిన్ మనతో మాట్లాడడం జరిగింది, మాట్లాడి తన యొక్క ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది. ఏదైనా రాజకీయ పార్టీ అనేది జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో సరి అయినటువంటి ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటాను. మీ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఖచ్చితంగా ప్రజా సేవలో ముందుంటాను. ప్రజలకు సేవ చేయాలి, రాజకీయంగా ఉండాలనేదే నా యొక్క అభిప్రాయం. నేను ఉన్నన్ని రోజులు రాజకీయాల్లోనే ఉంటా అని చెప్పి తన యొక్క ఆలోచనని మనతో పంచుకోవడం సైతం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అదే విషయాన్ని గుండెబద్దలు కొట్టారు. ఖచ్చితంగా నేను పార్టీలో ఉండలేను, రిజైన్ చేస్తున్నాను. మీకు అందరికీ చెప్తాను. పార్టీ కార్యకర్తలు, పెద్దల ఆశీర్వాదము, ఆలోచన, ఆశీర్వాదము అన్ని తీసుకున్న తర్వాతనే ముందుకు వస్తాను. త్వరలో నేను ఆ యొక్క రాజకీయ భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తాను అనేటువంటి కోణంలో ఆయన వివరణ చేస్తూ మీడియా సమావేశంలో అడ్రస్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. దీనిలో భాగంగానే లెట్స్ వెయిట్ అండ్ సీ అప్ టు 25th of this month, 25వ తేదీ వరకు వెయిట్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక క్లారిటీతో ఉంది. 25 రాజీనామా చేస్తారు, 5వ తేదీ ఏప్రిల్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మీన్ వైల్ 25 నుంచి 5 మధ్యలో మరిన్ని ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, ఆయనకి ఏం కావాలని కోరుకుంటున్నారు, పార్టీ ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తాము, రాబోయే కాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇతరత్ర స్థానిక సంస్థలకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎన్నికల టర్మ్ సైతం పూర్తయింది. ఇవన్నీ ఆలోచనలతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, రీజనల్ పార్టీలో అయితే నేను అనుకున్న స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి, నేను మేనేజ్ చేయగలుగుతాను, నాకు అన్ని కూడా సవ్యంగా ఉండబోతున్నాయి, అన్ని ఆశిస్తే అన్ని సహకరిస్తే అనే కోణంలో జీవన్ రెడ్డి ఆలోచన విధానం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై ఆయన తేల్చేశారు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్కు షాక్ ఇస్తూ లేఖ విడుదల చేశారు ఆయన. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తా అంటున్నారు జీవన్ రెడ్డి. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా అంటున్నారు ఆయన. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనంటున్నారు జీవన్ రెడ్డి. పార్టీలో చాలా కాలం నుంచి మానసిక క్షోభను అనుభవించా అంటున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదంటున్నారు ఆయన. రాజీనామా తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతో టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ, ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులు కాలని ఒక అభిప్రాయానికి వచ్చాను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో నాకు కూడా బాధతో ఉండి మాట్లాడే వారు కూడా బాధతో ఉంటారు. ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు,